పక్సినియా శిలీంద్రజాలం జీవిత చక్రం. పక్సినియా శిలీంద్రజాలం తన జీవిత చక్రాన్ని 2 ఆతిథేయ మొక్కల పైన పూర్తి చేసుకుంటుంది. పక్సినియా శిలీంద్రజాలం తన జీవిత చక్రాన్ని 2 ఆతిథేయ మొక్కల పైన పూర్తి చేసుకుంటుంది. ఆ మొక్కలలో వ్యాధులను కలుగచేస్తుంది. పక్సినియా వర్గీకరణ చూసినట్లయితే విభాగం డివిజన్ మైకోటా, సబ్ డివిజన్ బెసిడియోమైకోటీనా, క్లాస్ టీలియోమైసిటీస్, ఆర్డర్ యూరిడినేల్స్, ఫ్యామిలీ పక్సినియేసి. డివిజన్ మైకోటా, విభాగం మైకోటా అంటే నిజమైన శిలీంధ్రాలు అని అర్థం. సబ్ డివిజన్ బెసిడియోమైకోటీనా, ఉపవిభాగం బెసిడియోమైకోటీనా అంటే ప్రత్యుత్పత్తి సమయంలో బెసిడియోస్పోర్స్ అనే సిద్ధ బీజాలను ఏర్పరుస్తాయి అని అర్థం. తరగతి టీలియోమైసిటీస్, క్రమం యూరిడినేల్స్, ఫ్యామిలీ పక్సినియేసి. పక్సినియాలో జీవిత చక్రం 2 రకాలుగా ఉంటుంది. ఒకటి మ్యాక్రో లైఫ్ సైకిల్ అనగా స్థూల జీవిత చక్రం, స్థూల జీవిత చక్రం. రెండవది మైక్రో లైఫ్ సైకిల్, సూక్ష్మ జీవిత చక్రం. మ్యాక్రో లైఫ్ సైకిల్ అంటే స్థూల జీవిత చక్రం. స్థూల జీవిత చక్రంలో 5 రకాల సిద్ధ బీజాలు ఏర్పడతాయి. ఒకటి పిక్నియోస్పోర్స్ లేదా స్పెర్మీషియోస్పోర్స్. పిక్నియో సిద్ధ బీజాలు లేదా స్పెర్మీసియో సిద్ధ బీజాలు. వీటిని జీరో అను నామకరణంతో పిలుస్తూ ఉంటాం. జీరో సిద్ధ బీజాలు అంటాం. రోమన్ లెటర్ 1 లో పిలిచే సిద్ధ బీజాలని ఇసియోస్పోర్స్, ఇసియోస్పోర్స్ అని అంటాం. రోమన్ లెటర్ 2 సిద్ధ బీజాలని యూరిడినోస్పోర్స్ అని అంటాం. యూరిడినోస్పోర్స్. రోమన్ లెటర్ 3 సిద్ధ బీజాలని టీలియోస్పోర్స్ అని అంటాం. టీలియోస్పోర్స్. రోమన్ లెటర్ 4 సిద్ధ బీజాలని బెసిడియోస్పోర్స్ అని అంటాం. ఈ విధంగా పక్సినియా జీవిత చక్రంలో 5 రకాల సిద్ధ బీజాలు ఏర్పడితే దానిని మ్యాక్రో లైఫ్ సైకిల్, స్థూల జీవిత చక్రము అని అంటాం. వీటిని 0, 1, 2, 3, 4 అను రోమన్ లెటర్స్ తో చూపిస్తూ ఉంటాం. 0 అంటే పిక్నియోస్పోర్స్, 0 అంటే పిక్నియోస్పోర్స్, 1 అంటే ఇషియోస్పోర్స్, 2 అంటే యూరిడినోస్పోర్స్, 3 అంటే టీలియోస్పోర్స్, 4 అంటే బెసిడియోస్పోర్స్. ఈ 5 సిద్ధ బీజాలు జీవిత చక్రంలో ఏర్పడితే వాటిని ఏమంటాం? స్థూల జీవిత చక్రం. ఈ 5 ఏవైనా 1 లేదా 2 సిద్ధ బీజాలు లేకుండా పక్సినియా జీవిత చక్రం పూర్తి చేస్తే దాన్ని సూక్ష్మ జీవిత చక్రము అని అంటాం. పక్సినియా జీవిత చక్రంలో ఏర్పడే 5 సిద్ధ బీజాలలో 2 సిద్ధ బీజాలు బార్బరీ మొక్కల పైన ఏర్పడతాయి. ఆ 2 సిద్ధ బీజాలు ఏంటి అంటే స్పెర్మీషియోస్పోర్స్, జీరోస్పోర్స్. రెండవది ఇషియోస్పోర్స్, 1 స్పోర్స్. ఈ 2 సిద్ధ బీజాలు బార్బరీ మొక్కల పైన ఏర్పడతాయి. మిగిలిన 3 సిద్ధ బీజాలు అనగా 2 స్పోర్స్, రోమన్ లెటర్ 2 స్పోర్స్ అని వీటిని అంటున్నాం. యూరిడినోస్పోర్స్ లేదా యూరిడోస్పోర్స్. రోమన్ లెటర్ 3 స్పోర్స్, వాటిని టీలియోస్పోర్స్ అంటున్నాం. రోమన్ లెటర్ 4 బెసిడియోస్పోర్స్ అంటున్నాం. ఈ 3 సిద్ధ బీజాలు గోధుమ మొక్కల పైన ఏర్పడతాయి. గోధుమ మొక్కల పైన 3 సిద్ధ బీజాలు ఏర్పడతాయి. బార్బరీ మొక్కల పైన 2 సిద్ధ బీజాలు ఏర్పడతాయి. ఇక్కడ మనం చూసినట్టయితే గోధుమ మొక్కలు ప్రాథమిక ఆతిథేయులు. పక్సినియా జీవిత చక్రంలో 2 రకాల ఆతిథేయులు ఉంటాయి. ఒకటి గోధుమ మొక్కలు, రెండవది బార్బరీ మొక్కలు. గోధుమ మొక్కలని ప్రాథమిక ఆతిథేయి అని ఎందుకు అంటున్నామంటే ప్రాథమిక ఆతిథేయి అనడానికి గల కారణం గోధుమ మొక్కల పైన పక్సినియా జీవిత చక్రంలో సంయుక్త బీజం ఏర్పడుతుంది.
సంయుక్త బీజం గోధుమ మొక్కలపైన ఏర్పడుతుంది కాబట్టి గోధుమ మొక్కలను ప్రాథమిక ఆతిథేయులుగా గుర్తిస్తాం. బార్బరీ మొక్కలపైన సంయుక్త బీజం ఏర్పడదు కాబట్టి దాన్ని ద్వితీయ ఆతిథేయిగా గుర్తిస్తాం. చూద్దాం ఏ విధంగా వాటి జీవిత చక్రం, పక్సినియా జీవిత చక్రం గోధుమ మొక్కలపైన, బార్బరీ మొక్కలపైన స్థూల జీవిత చక్రాన్ని పూర్తి చేసుకుంటుందో. ఇక్కడ మనం చూసినట్టయితే బార్బరీ మొక్కలు, చేంజ్ ఆఫ్ హోస్ట్ ప్లాంట్ అంటే ఇక్కడ బార్బరీ మొక్కల పైన బెసిడియోస్పోర్స్ అనేటివి గాలి ద్వారా వ్యాప్తి చెంది బార్బరీ మొక్కల పత్రాల పైన వాలుతాయి. ఎక్కడైతే బార్బరీ పంటలను సాగు చేస్తూ ఉంటామో ఆ బార్బరీ పంటలను సాగు చేసే సమయంలో గాలి ద్వారా అండాకారంలో ఉండే ఏకకేంద్రక సిద్ధ బీజాలు బెసిడియోస్పోర్స్ అనేటివి గాలి ద్వారా వ్యాప్తి చెంది బార్బరీ పత్రాల యొక్క ఉపరితలాన్ని చేరుతాయి. బార్బరీ పత్రాల పైన ఉపరితలం పైన తేమ ఉన్నట్లయితే ఆ తేమను శోషించుకొని పత్రాంతరంలోకి ప్రయాణించి పక్సినియా శిలీంద్రజాలాన్ని ఏర్పరుస్తుంది. పక్సినియా శిలీంద్రజాలం అభివృద్ధి చెందిన తరువాత బార్బరీ పత్రాల యొక్క పై బాహ్య చర్మం క్రింద ఒక కప్పు వంటి నిర్మాణాన్ని ఏర్పరుస్తాయి. ఈ కప్పు వంటి నిర్మాణాన్ని ఏమంటామంటే స్పెర్మటోగోనియం. కప్పు వంటి నిర్మాణాన్ని స్పెర్మటోగోనియం అని అంటాం. ఈ స్పెర్మటోగోనియం నుంచి వాయుగత కాడల వంటి నిర్మాణాలు ఏర్పడతాయి. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం ఇవి వాయుగత కాడల వంటి నిర్మాణాలు. ఈ వాయుగత కాడల వంటి నిర్మాణాలని స్పెర్మీషియోపోర్స్ అనగా స్పెర్మీషియోపోర్ల వృంతాలు అని అర్థం. వీటి పై భాగం నుంచి అనేక సంఖ్యలో గుండ్రని సిద్ధ బీజాలు ఏర్పడతాయి. ఈ గుండ్రని సిద్ధ బీజాలను ఏమంటున్నామంటే స్పెర్మీషియోస్పోర్స్ లేదా స్పెర్మీషియములు అని అంటాం. ఈ స్పెర్మీషియములు గుండ్రంగా ఉంటాయి, ఏకకేంద్రకయుతంగా ఉంటాయి. వీటిని జీరో సిద్ధ బీజాలు అని కూడా అంటాం. చలికాలంలో, స్ప్రింగ్ సీజన్ లో మనం చూసినట్లయితే, చలికాలం తర్వాత వచ్చే వసంతకాలంలో స్ప్రింగ్ సీజన్ లో చూసినట్లయితే పత్రాలపై, బార్బరీ పత్రాలపై మచ్చలు ఏర్పడతాయి. ఆ మచ్చలు పై బాహ్య చర్మాన్ని పగలగొట్టుకొని బయటికి కనబడుతూ ఉంటాయి. ఈ సమయంలో స్పెర్మటోగోనియం నుంచి పొడవైన కాడల వంటి నిర్మాణాలు ఏర్పడతాయి. ఆ పొడవైన కాడల వంటి నిర్మాణాలను ఏమంటామంటే రిసెప్టివ్ ఫంగల్ హైపే, స్వీకరణ తంతువులు అని అంటాం. రిసెప్టివ్ ఫంగల్ హైపే, స్వీకరణ తంతువులు. ఎప్పుడైతే స్పెర్మటోగోనియం నుంచి ఏకకేంద్రకయుత స్పెర్మీషియములు ఏర్పడతాయో ఈ స్పెర్మీషియములు భిన్నంగా ఉంటాయి. అంటే ప్లస్ తెగకు చెందిన స్పెర్మీషియములు ఉంటాయి, మైనస్ తెగకు చెందిన స్పెర్మీషియములు ఉంటాయి. ఈ ప్లస్ తెగకు మైనస్ తెగకు చెందిన స్పెర్మీషియములు స్పెర్మటోగోనియంల నుంచి విడుదలవుతాయి. ఎప్పుడైతే ప్లస్ తెగకు చెందిన మైనస్ తెగకు చెందిన స్పెర్మటోగోనియములు స్పెర్మీషియములను స్వీకరణ తంతువులు స్వీకరిస్తాయో, ఎప్పుడైతే ప్లస్ తెగకు చెందిన స్పెర్మీషియమును మైనస్ తెగకు చెందిన స్పెర్మీషియమును స్వీకరణ తంతువులు స్వీకరిస్తాయో ఆ శిలీంద్రజాలం, ఆ పక్సినియా శిలీంద్రజాలం ద్వికేంద్రకయుతంగా మారిపోతుంది. ద్వికేంద్రకయుతంగా మారిపోయిన తర్వాత ఇంతకు ముందు శిలీంద్రజాలం ఎక్కడ అభివృద్ధి చెందింది అంటే బార్బరీ మొక్కల యొక్క, బార్బరీ పత్రాల యొక్క పృష్ఠ భాగం, పై భాగంలో అభివృద్ధి చెందినాయి. ఎప్పుడైతే స్వీకరణ తంతువులు ప్లస్ తెగకు చెందిన స్పెర్మీషియోస్పోర్లని మైనస్ తెగకు చెందిన స్పెర్మీషియోపోర్లని స్వీకరిస్తాయో వెంటనే పక్సినియా శిలీంద్రజాలం ద్వికేంద్రక స్థితిలోకి మారిపోతుంది. ద్వికేంద్రక స్థితిలోకి మారిపోయిన ఈ శిలీంద్రజాలం బార్బరీ మొక్కల యొక్క పత్రాల క్రింది బాహ్య చర్మం వైపు, బార్బరీ మొక్కల యొక్క పత్రం క్రింది బాహ్య చర్మం వైపు మరొక కప్పు వంటి నిర్మాణాన్ని ఏర్పరుస్తుంది. ఈ కప్పు వంటి నిర్మాణాన్ని ఏమంటామంటే ఎసీడియము అని అంటాం. ఈ కప్పు వంటి నిర్మాణాన్ని ఎసీడియము అని అంటాం. ఎసీడియములు కప్పు వంటి నిర్మాణంలో ఉంటాయి. పరిణితి చెందిన తర్వాత ఎసీడియంల నుంచి పొడవైన కాడల వంటి నిర్మాణాలు ఏర్పడతాయి. వీటిని ఏమంటామంటే ఎసీడియోపోర్స్
ఎసిడియోపోర్స్ అని అంటాం. ఎసిడియోపోర్స్ కి రక్షణను కలుగ చేస్తూ ఉండే కవచం వంటి నిర్మాణాన్ని ఏమంటామంటే పెరీడియము అని అంటాం. ఎసిడియోపోర్స్ నుంచి గుండ్రని సిద్ధ బీజాలు ఏర్పడతాయి. ఆ గుండ్రని సిద్ధ బీజాలు ద్వికేంద్రక స్థితిలో ఉంటాయి. వీటిని ఏమంటామంటే ఎసిడియోస్పోర్స్ అని అంటాం. ఎసిడియం నుంచి ద్వికేంద్రక స్థితిలో ఉండే గుండ్రని సిద్ధ బీజాలు ఎసిడియోస్పోర్స్ అనేక సంఖ్యలో ఏర్పడతాయి. ఎప్పుడైతే ఎసిడియం నుంచి ద్వికేంద్రక స్థితిలో ఉండే ఎసిడియోస్పోర్స్ బయటకి విడుదలవుతాయో గాలి ద్వారా వ్యాప్తి చెంది గోధుమ మొక్కల పైన దాడి చేస్తాయి. ఒకవేళ గోధుమ మొక్కలు లభిస్తే ఎసిడియోస్పోర్స్ నిర్వీర్యం అయిపోతాయి, లభించకపోతే నిర్వీర్యం అయిపోతాయి. ఒకవేళ గోధుమ మొక్కలు లభించినట్లయితే, చుట్టుపక్కల ప్రాంతంలో గోధుమ మొక్కలు ఉన్నట్లయితే వాటిపైన వాటి జీవిత చక్రాన్ని కంటిన్యూ చేస్తాయి. ఎసిడియోస్పోర్స్ గోధుమ మొక్కల పత్రాల పైన వాలినప్పుడు, గాలి ద్వారా వ్యాప్తి చెంది గోధుమ మొక్కల పత్రాల పైన వాలినప్పుడు శిలీంధ్రజాలం అభివృద్ధి చెందుతుంది. ఈ ఎసిడియోస్పోర్స్ బీజనాళికను ఏర్పరుస్తాయి. బీజనాళిక గోధుమ మొక్కల యొక్క పత్రాంతరంలోకి ప్రయాణిస్తుంది, శిలీంధ్రజాలాన్ని ఏర్పరుస్తుంది. ఆ శిలీంధ్రజాలం గోధుమ మొక్క పత్రాల యొక్క పై బాహ్య చర్మం క్రింది భాగంలో యురీడియం అను నిర్మాణాన్ని ఏర్పరుస్తుంది. యురీడియంలో శిలీంధ్రజాలం వేగంగా అభివృద్ధి చెందుతుంది. ఈ శిలీంధ్రజాలం నుంచి వాయుగత కాడల వంటి నిర్మాణాలు ఏర్పడతాయి. ఆ వాయుగత కాడల వంటి నిర్మాణాలను ఏమంటామంటే యురిడియోపోర్స్ అని అంటాం. యురిడియోపోర్స్ పై భాగంలో ద్వికేంద్రక స్థితిలో ఉండే అండాకార సిద్ధ బీజాలు ఏర్పడతాయి. ద్వికేంద్రక స్థితిలో ఉండే అండాకార సిద్ధ బీజాలు గోధుమ వర్ణంలో కానీ ఆకుపచ్చని వర్ణంలో కానీ ఉంటాయి. ఈ గోధుమ వర్ణంలో ఆకుపచ్చని వర్ణంలో ఏర్పడిన ఈ సిద్ధ బీజాలని యురిడినోస్పోర్స్, వీటినే ద్వితీయ స్పోర్స్, రోమన్ లెటర్ 2 స్పోర్స్ అని కూడా అంటాం. యురిడినోస్పోర్స్ చుట్టూ కంటకాలు అనేటివి ఉంటాయి. ఇవి ఆకుపచ్చని వర్ణంలో లేదా గోధుమ వర్ణంలో ఉంటాయి. ఎప్పుడైతే యురిడియం నుంచి ద్వికేంద్రక స్థితిలో ఉండే అండాకార యురిడినోస్పోర్స్ విడుదలవుతాయో మళ్ళీ గోధుమ మొక్కల పైన దాడి చేస్తాయి. అంటే యురిడినోస్పోర్స్ అనేటి గోధుమ మొక్కల పైన పునరావృతం అవుతూనే ఉంటాయి. గోధుమ పంట లేత దశలో ఉన్నంత కాలం యురిడినోస్పోర్స్ ఏర్పడుతూనే ఉంటాయి. యురిడినోస్పోర్స్ అనేటి మళ్ళీ కొత్త గోధుమ మొక్కల పైన దాడి చేస్తూనే ఉంటాయి. అంటే అతి తక్కువ కాలంలో గోధుమ మొక్కలు పక్సినియా శిలీంధ్రం వలన వ్యాధికి గురి అవుతూ ఉంటాయి. ఎప్పుడైతే గోధుమ మొక్కలు పరిణితి చెందుతాయి, అంటే హార్వెస్ట్, ఫలాలని సేకరించే సమయం వస్తుందో, ఫలాలను సేకరించే సమయం ఎప్పుడు వస్తుందంటే వేసవి కాలంలో వస్తుంది. ఈ వేసవి కాలంలో ఈ యురీడియం, ఇంతకుముందు యురీడియం ఎలా ఉంది అంటే ఆకుపచ్చని వర్ణంలో ఉండేది. ఎప్పుడైతే గోధుమ మొక్కలు చివరి దశకు చేరుతాయో, పంట కాలం చివరి దశకు చేరుతాయో ఆ యురీడియములే టీలియంగా మారిపోతాయి. కొత్తగా టీలియం అనేది ఏర్పడదు. ఇక్కడ పంట లేత దశలో ఉన్నప్పుడు యురీడియం ఏర్పడుతుంది. ఇది అభివృద్ధి చెందిన తర్వాత టీలియంగా మారుతుంది. టీలియం ఏ వర్ణంలో ఉంటుంది అంటే నలుపు వర్ణంలో ఉంటుంది. నలుపు వర్ణంలోని టీలియం నుంచి ఇంతకు ముందు ఏర్పడిన యురిడినోపోర్స్ అయితే ఉన్నాయో అవి నలుపు వర్ణంలోనే ఉంటాయి. ఆ యురిడినోపోర్స్ ని టీలియోపోర్స్ అని అంటాం. టీలియోపోర్స్ నుంచి ద్వికణయుత ద్వికేంద్రకయుత సిద్ధ బీజాలు ఏర్పడతాయి. ద్వికేంద్రకయుత సిద్ధ బీజాలు ఏర్పడతాయి. ఇక్కడ ఇది ఒక కణం, ఇది ఒక కణం, ఇది పూర్తిగా ఒక సిద్ధ బీజం. ఈ ద్వికేంద్రకయుత ద్వికణయుత సిద్ధ బీజాలను ఏమంటామంటే టీలియోస్పోర్స్ అని అంటాం. టీలియోస్పోర్స్ అనేటివి నలుపు వర్ణంలో ఉంటాయి. నలుపు వర్ణంలోని టీలియోస్పోర్లని మనం ఎప్పుడు గుర్తించవచ్చు గోధుమ మొక్కల పైన అంటే పంట కోత దశకు వచ్చినప్పుడు పంట కాండం పైన, గోధుమ కాండం పైన, గోధుమ పత్రాల పైన, గోధుమ గింజల పైన కూడా నలుపు వర్ణపు మచ్చలను చూడడానికి అవకాశం ఉంటుంది, గుర్తించడానికి అవకాశం ఉంటుంది. ఈ నలుపు వర్ణపు మచ్చలలో టీలియోస్పోర్స్ అనేటి అభివృద్ధి చెందుతాయి. ఈ టీలియోస్పోర్స్ టీలియం అనే భాగం నుంచి అభివృద్ధి చెందుతాయి. టీలియోస్పోర్స్ ఏ వర్ణంలో ఉన్నాయని చెప్పుకున్నాం, నలుపు వర్ణంలో ఉంటాయి. ద్వికేంద్రకయుత ద్వికణయుత స్థితిలో ఉంటాయి. ఇక్కడ మనం చూస్తున్నప్పుడు ఇది ఒక కణం, ఇది కూడా ఒక కణం. ఈ పూర్తి నిర్మాణాన్ని ఏమంటున్నాం టీలియోస్పోర్ అని అంటున్నాం. టీలియోస్పోర్ లో ఒక కణంలో ఇంతకుముందు 2 కేంద్రకాలు ఉండే, ఇక్కడ కూడా 2 కేంద్రకాలు ఉండేటి.
ఆ రెండు కేంద్రకాలు, ప్రతి కణంలోని రెండు కేంద్రకాలు సంయుక్తం చెంది ద్వయస్థితిక సిద్ధ బీజాన్ని ఏర్పరుస్తాయి. అంటే ఒక కణంలో ఒక ద్వయస్థితిక సిద్ధ బీజం, ఒక కణంలో ఒక సంయుక్త బీజం, మరొక కణంలో మరొక సంయుక్త బీజం ఏర్పడుతుంది. ఈ స్థితిలో ఇవి విరామ స్థితిలో ఉండిపోతాయి. టీలియోస్పోర్స్ విరామ స్థితిలో ఉండిపోతాయి. ఎప్పుడైతే టీలియోస్పోర్స్ లోని రెండు కణాలలోని ప్రతి రెండు కేంద్రకాలు సంయుక్తం చెంది ద్వయస్థితిక సంయుక్త బీజాన్ని ఏర్పరుస్తాయో అవి విరామ స్థితిలోకి మారిపోతాయి. ఈ సమయంలో మనం పంటని సేకరిస్తూ ఉంటాం. గోధుమ మొక్కల నుంచి గోధుమ గింజలని సేకరిస్తాం. గోధుమ గడ్డి ఏదైతే ఉంటుందో అది ఒక ప్రాంతంలో నిల్వ చేస్తాం. ఆ గోధుమ గడ్డి పైన ఈ టీలియోస్పోర్స్ అనేటివి విరామ స్థితిలోనే ఉండిపోతాయి. విరామ స్థితిలో తర్వాత, విరామ స్థితి ముగిసిన తర్వాత ప్రతి టీలియోస్పోర్ కణం నుంచి పొట్టి శిలీంద్ర జాలాన్ని ఏర్పరుస్తాయి. ఇది ఒక కణం, ఇది ఒక కణం. ప్రతి కణం నుంచి, ప్రతి కణం టీలియోస్పోర్ నుంచి ఒక పొట్టి శిలీంద్ర జాలం ఏర్పడుతుంది. ఈ పొట్టి శిలీంద్ర జాలాన్ని ఏమంటామంటే బెసిడియో శిలీంద్ర జాలము అని అంటాం. ఈ బెసిడియో శిలీంద్ర జాలం నుంచి 4 వాయుగత శాఖల వంటి నిర్మాణాలు ఏర్పడతాయి. ఈ 4 వాయుగత శాఖల వంటి నిర్మాణాలను ఏమంటామంటే బెసిడియో పోర్స్ అని అంటాం. బెసిడియో పోర్స్ అంటాం. ఈ స్థితిలో ప్రతి కణంలో ఉండే ద్వయస్థితిక సంయుక్త బీజం క్షయకరణ విభజనలో పాల్గొంటుంది. మియాసిస్ డివిజన్ లో పాల్గొంటుంది. క్షయకరణ విభజనలో పాల్గొంటుంది. క్షయకరణ విభజనలో పాల్గొని 4 ఏకస్థితిక కేంద్రకాలను ఏర్పరుస్తుంది. ఆ 4 ఏకస్థితి కేంద్రకాలు బెసిడియో శిలీంద్ర జాలంలోకి ప్రయాణించి ప్రతి కేంద్రకం బెసిడియో పోర్లోకి ప్రయాణించి బెసిడియో సిద్ధ బీజాలుగా మారిపోతాయి. 4 కేంద్రకాలు 4 బెసిడియో సిద్ధ బీజాలుగా మారిపోతాయి. ఈ బెసిడియో సిద్ధ బీజాలు ఏకకేంద్రకయుతంగా ఉంటాయి, అండాకారంగా ఉంటాయి. ఎప్పుడైతే ఇవి పరిణితి చెందుతాయో బెసిడియం నుంచి విడుదలవుతాయి. బెసిడియం నుంచి విడుదలై మళ్ళీ వెంటనే చుట్టుపక్కల ప్రాంతంలో బార్బరీ మొక్కలు ఉన్నట్లయితే బార్బరీ మొక్కల పైన దాడి చేస్తాయి. ఒకవేళ బార్బరీ మొక్కలు లభించలేదు, ఈ బెసిడియో స్పోర్స్ అనేవి నిర్వీర్యం అయిపోతాయి. ఈ విధంగా 2 ఆతిథేయి మొక్కల పైన పక్సీనియా తన జీవిత చక్రాన్ని పూర్తి చేసుకుంటుంది. ఈ పక్సీనియా జీవిత చక్రంలో 2 ఆతిథేయి మొక్కలు ఏంటి అంటే ఒకటి గోధుమ మొక్క, రెండవది బార్బరీ మొక్కలు. గోధుమ మొక్కల పైన యురిడినోస్పోర్స్, టీలియోస్పోర్స్, బెసిడియోస్పోర్స్ ఏర్పడతాయి. ఇదే సమయంలో గోధుమ మొక్కల పైన సంయుక్త బీజం కూడా ఏర్పడుతుంది. కాబట్టి గోధుమ మొక్కలను ప్రాథమిక ఆతిథేయులుగా గుర్తిస్తాం. రెండవ ద్వితీయ ఆతిథేయి బార్బరీ మొక్కలు. బార్బరీ మొక్కల పైన స్పెర్మీషియోస్పోర్స్, ఇసిడియోస్పోర్స్ అనేవి ఏర్పడతాయి. ఈ విధంగా 5 సిద్ధ బీజాలు పక్సీనియా జీవిత చక్రంలో ఏర్పడితే వాటిని స్థూల జీవిత చక్రం, మ్యాక్రో లైఫ్ సైకిల్ అని అంటాం. ఏదైనా 2 సిద్ధ బీజాలు లేదా ఒక సిద్ధ బీజం ముగిసినట్టయితే, కనబడకుండా ఉన్నట్టయితే, జీవిత చక్రంలో కనబడకుండా ఉన్నట్లయితే దానిని సూక్ష్మ జీవిత చక్రం అని అంటాం. అంటే ఎసిడియోస్పోర్స్ అనేటివి గోధుమ మొక్కల పైన దాడి చేయాలి. గోధుమ మొక్కలు లేవు, ఇక్కడ ఎసిడియోస్పోర్స్ అంతరించిపోతాయి. ఇక్కడ మళ్ళీ బెసిడియోస్పోర్స్ చూసినట్టయితే బెసిడియోస్పోర్స్ బార్బరీ మొక్కల పైన దాడి చేస్తాయి. బార్బరీ మొక్కల పైన దాడి చేసేటప్పుడు బార్బరీ మొక్కలు ఉంటే బార్బరీ మొక్కల పైన వాటి జీవిత చక్రాన్ని పూర్తి చేసుకుంటాయి. ఒకవేళ బార్బరీ మొక్కలు లభించలేదు, బెసిడియోస్పోర్స్ అనేటివి అంతరించిపోతాయి. అంటే 3 సిద్ధ బీజాలు లేదా 2 సిద్ధ బీజాలు తన జీవిత చక్రంలో ఏర్పడితే దానిని సూక్ష్మ జీవిత చక్రం అని అంటాం. ఇది పక్సీనియా జీవిత చక్రం.